హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నాయకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంతా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసరి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే రామ్తా మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించింది ఆయనేమో. ఈ విధంగా నా సేవను అందుకునేందుకు ఆయనే నడిపిస్తున్నారు నన్ను అని నేను భావిస్తున్నాను. వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. నా తల్లిదండ్రులకు, విశ్వంలోని గురువులందరికీ, ముఖ్యంగా నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. ఈ రోజు నిన్నటి నుంచి మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకం చదువుతున్నానండి. నాకు అవకాశం ఇచ్చినందుకు, మీరు చూస్తున్న మీ అందరి ప్రేక్షకులందరికీ అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం, మీ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి అనే దగ్గర నుంచి ఉంది చదువుతున్నాను మేడం ఈరోజు. యువర్ హ్యాబిట్స్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్. అంతే కదా అలవాటు ఏంటి మేడం? అంతే కదా మేడం. మరి అదే చెప్తున్నారు. అంతే. అలవాటు అనేది చాలా శక్తివంతమైన మంచి అలవాట్లు మనిషిని గొప్పవాడిని చేస్తాయి. చెడు అలవాట్లు మనిషిని దిగజారుస్తాయి. ఒక మనిషి గొప్ప వ్యక్తి కావాలన్నా, అధముడిగా మిగిలిపోవాలన్నా అది వ్యక్తిత్వం ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని అలవాట్లు రూపొందిస్తాయి. అంటే మంచి అలవాట్లు మన ఉజ్వల భవిష్యత్తు అనే సౌధానికి పునాదిరాళ్ళు అని చెప్పవచ్చు. ఇంకాస్త బాగా చెప్పాలంటే మీ అలవాట్లే మీరు. పుస్తకాలు చదవడము, రచనలు చేయడము చేసేవాళ్ళు సహజంగా అంతర్ముఖులుగా ఉంటారు. గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు సహజంగా బహిర్ముఖులుగా ఉంటారు. అంతర్ముఖులు చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా ఆలోచించడాన్ని ఎంజాయ్ చేస్తారు. వారి మనసులోని నిజమైన భావాలకు పెద్దపీట వేస్తారు. బహిర్ముఖులు ఎక్కువగా మాట్లాడతారు. అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటారు. వారు బయటకు ఎలా ప్రవర్తిస్తున్నామనేది ముఖ్యంగా భావిస్తారు. ఇక్కడ మీరు పరిశీలిస్తే ఎలాంటి వ్యక్తిత్వం అయినా వారి అలవాట్ల ఫలితంగా ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా సమాజంలో పేరు తెచ్చుకోవాలంటే అంతర్ముఖమైన స్వభావాన్ని మరియు బహిర్ముఖ స్వభావాన్ని బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఏది అధిక ప్రాధాన్యత కలిగినది కాదు. వారి అలవాట్లు ఆధారంగా ఒకదానికి సంబంధించిన స్వభావం అధిక్యంగా ఉంటుంది. మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి. వాతావరణం అంటే చల్లగానో వేడిగానో మేఘావృతమో కాదండో. చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, స్నేహితులు మంచి అలవాట్ల యొక్క ప్రాధాన్యతను ప్రతి తల్లి, తండ్రి వాళ్ళ యొక్క పిల్లలకు తెలియజెప్పాలి. పిల్లలు కూడా మంచి అలవాట్ల ప్రాముఖ్యతను తెలుసుకుని వాటిని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన మంచి అలవాటు పుస్తకాలు చదవడం. పుస్తకాలు చదవడం అంటే ఏదో గుడ్డిగా చదివితే సరిపోదు.
వాటి నుంచి మీరేం నేర్చుకున్నారనేది మీరు తెలిసి ఉండాలి. మీరు నేర్చుకున్న వాటిలో మీరు వేటిని ఆచరణలోకి తీసుకెళ్తున్నారు అనేది చాలా ముఖ్యం. జీవితంలో విజయం సాధించడానికి ఇష్టపడే వారితో స్నేహం చేయడము, విజేతలతో గొప్ప వ్యక్తులతో సంభాషించడము, వారి సలహాలు సూచనలు పాటించడము చాలా మంచి అలవాట్లు. కవితలు, కథలు, వ్యాసాలు రాయడం అలవాటు చేసుకోవడం వలన మీ ఆలోచన పరిధి విస్తృతమవుతుంది. ఆటలు ఆడటము, వ్యాయామం చేయటము, యోగా, ధ్యానం చేయటం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మనోహరంగా తయారు చేసుకోవచ్చు. మంచి అలవాట్లను అలవాటు చేసుకోగానే సాధ్యమైనంత వరకు చెడు అలవాట్లు మీ దగ్గరికి రావు. మీరెప్పుడైతే మీ మంచి అలవాట్లను చిన్న చూపు చూసి వాటిని పాటించడం మానేవేస్తారో అప్పుడు చెడు అలవాట్లు మీ మీదికి దాడి చేసే అవకాశం ఉంది. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి అలవాట్లే మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాయి. చెడు అలవాట్లు చాలా ప్రమాదకరమైనవి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మద్యం సేవించడము, జూదము, పొగ తాగడం వంటివి మనిషి శారీరకంగా, మానసికంగా మరియు నైతికంగా దిగజారేలా చేస్తాయి. మన లక్ష్యం మనల్ని మరింత బలోపేతులను చేసుకోవడం అంతేగాని మనల్ని బలహీనపరచుకోవడం ఎంత మాత్రమో కాదు. మంచి అలవాట్లు మనల్ని బలవంతులుగా తయారు చేస్తాయి. చెడు అలవాట్లు మనల్ని బలహీనులుగా తయారు చేస్తాయి. చెడు అలవాట్లు మనల్ని వాటికి బానిసలుగా తయారు చేసుకుంటాయి. మీరెంత నియంత్రించుకున్నా ఆ అలవాటును మానలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ మనసు మిమ్మల్ని ఆ అలవాటు వైపుకు నిరంతరము లాగుతుంది. ఇలా చెడు అలవాట్లకు బానిసలుగా మారి చాలా మంది వాళ్ళ జీవితాలను వృధా చేసుకోవడమే కాదు, వారి కుటుంబ సభ్యులను తీవ్రమైన వేదనకు గురి చేయడంలో వారు కూడా వాళ్ళ జీవితాన్ని సక్రమంగా సంతోషంగా జీవించలేని పరిస్థితిని కల్పించారు. కొంతమంది చెప్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగే శక్తి మీకు ఉంటే మీరు ఏం అలాంటి అలవాట్లను మితంగా చేయడంలో ఎవరు ఏ అభ్యంతరాన్ని కలిగించట్లేదు. అలాంటప్పుడు నియంత్రణలో ఉన్న చెడు అలవాట్లు మీకు సమాజంలో ఎలాంటి సమస్యను సృష్టించవు. కానీ ఆ అలవాట్లు మీ మనసులో ఒక రకమైన అలజడులను సృష్టిస్తాయి. వాటి ద్వారా మీరు మీ కోపాన్ని నియంత్రించుకోలేకపోవడము, చిన్న విషయాలకే విసుగు, చిరాకు పడటం వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఇంకా వాటి వలన మీకు తెలియని ఎన్నో మార్పులు మీ మనసులో జరుగుతాయి. మీలో ఎన్నో సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. మీరు కనుక మీ మనోప్రపంచంలో కూడా ఆనందంగా, శాంతిగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తూ మీకు అపకారం చేసే వాళ్ళనైనా క్షమించగలిగే ఔదార్యం మాత్రము మీరు మీ చెడు అలవాట్ల ఫలితంగా కోల్పోవలసి ఉంటుంది. అలాంటి అందమైన అంతఃప్రపంచాన్ని తెలివైన వారు ఎవరైనా ఎందుకు కోల్పోవాలనుకుంటారు చెప్పండి? వారెప్పుడు మంచి అలవాట్లను పాటిస్తూ మానవ రూపంలో ఉన్న దైవం వంటి లక్షణాలను ప్రతిబింబిస్తారు. మహనీయులుగా జీవించి చరిత్రలో చిరస్మరణీయులుగా ఉంటారు. కానీ కొంతమంది సరదాగా తాము నియంత్రించుకోగలం అన్న ధైర్యంతో చేసుకున్న అలవాట్లు చివరికి వారిని అధోగతి పాలు చేస్తాయి. వారికి చెడు అలవాట్ల నుంచి బయటపడటం అసాధ్యం అనిపిస్తుంది. వారి చేతుల్లోంచి వారి జీవితం తప్పిపోవడం చూస్తూ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. చెడు అలవాట్ల నుంచి బయటపడడం, చెడు అలవాట్లను దరిచేరనీయకుండా ఉండడమే ఉత్తమం. కానీ సాంగత్యం వలన అనుకోకుండా కొన్ని అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది, అనుకోకుండా కొన్ని చెడ్డ అలవాట్లకు అలవాటయ్యే అవకాశం ఉంది. వాటిని మొక్క దశలోనే తుంచివేయాలి. సావాస దోషం.
ఆ ఉమ్, తర్వాత మీరు జాగ్రత్త పడి చెడు సాంగత్యాన్ని వదిలేసిన చెడు అలవాట్లు మిమ్మల్ని వదలవు. పాఠశాలకు పంపిస్తే వెళ్ళని పసివానిలాగా అవి మారం చేస్తాయి. మీరు పరిగెత్తుతున్న వదలని తేనెటీగల్లాగా అవి మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు తెలుసో తెలియకో నేల మీదకు అడుగు వేశారు. అది కొంచెం మెత్తగా అనిపించింది. అలాగే కొంచెం ముందుకు నడిచారు. మీరు అమాంతం ఊబిలోకి దిగిపోయారు. చెడు అలవాట్ల ఊబిలోంచి బయటకు రావడం అంత సులువు కాదు. అలాగని అసాధ్యము కాదు. పసిపిల్లవాడు ఎన్నిసార్లు పడినా లేచి నడవడానికే ప్రయత్నిస్తాడు. అంతేగాని ఓడిపోవడానికి ఒప్పుకోడు. అదే విధంగా మీరు మీ చెడు అలవాట్లు వదిలించుకోవాలనే అమితమైన సంకల్ప శక్తితో ఎన్నిసార్లు మీ మనసును నిగ్రహించుకోవడంలో విఫలమైనా మళ్ళీ మీ ప్రయత్నం మొదలు పెట్టాలి. అప్పుడే ఎన్నిసార్లు ఓడిపోయినా చివరకు మీరు మీ అలవాట్లను జయించగలుగుతారు. సూచనలు: చెడు అలవాటును జయించాలనుకునేవారు, ఉదాహరణకు పొగ త్రాగడం, మిమ్మల్ని చెడు దిశగా ప్రోత్సహించే వ్యక్తుల మధ్య కాకుండా మిమ్మల్ని మంచి అలవాట్ల దిశగా ప్రోత్సహించే వ్యక్తుల మధ్య ఉండాలి. ప్రఖ్యాత సైకాలజిస్టులు చెప్పిన విధంగా మీ పాత అలవాటు స్థానంలో ఇంకొక కొత్త అలవాటును అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు మద్యం మానివేయాలనుకునేవారు ఆ సమయానికి కూల్ డ్రింక్స్లవి తాగడం వంటివి చేయాలి. ఒంటరిగా ఎక్కువ గడపకూడదు. ఒంటరిగా గడపడం వలన ఆ సమయంలో మిమ్మల్ని మీ పాత అలవాట్లకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. అందుకని సాధ్యమైనంత మేరకు నలుగురితో గడపాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు మాత్రం ఏదో మేడం, ఇప్పుడు ఆ నా ఇక్కడ చెప్పే విషయం మాత్రం నాకు ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే అదే నలుగురితో ఉండాలి, నలుగురిలో కలవాలి, నాకు ఒంటరిగా ఉంటేనే బాగుంటాను. నేను బాగా ఉండగలను, బాగా ఉంటాను కూడా మేడం. ఏమి నాకు ఇబ్బంది లేదండి. ఇంతకు ముందు అలాగనిపించేది మేడం. నాకు కూడా అందరితోనే ఉండాలి, ఎందుకు నేను ఒంటరిగా ఇట్లా అయిపోతున్నాను బాధపడేది అనే ధ్యానం రాకముందు. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఎందుకు వస్తారా, ఎప్పుడు వెళ్ళిపోతారా అవును, అన్నట్టుంటది మేడం నాకు. అవును, అవును, ఇంకోటి చూడండి, ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. ఇది కూడా నిజమే కదా మేడం. అవును, మనల్ని మనము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంచుకుంటే అవును, మన మంచిని ఆటోమేటిక్లీ మనల్ని ఆకర్షించుకుంటూ వచ్చేస్తుంది అనేది నా అనుభవం మేడం. అవును మేడం. రోజు ఇప్పుడు నాకు నా విషయానికి కూడా చూస్తే కూడా రోజు ఎలా గడుస్తుంది, గంటలు ఎలా, సంవత్సరాలు ఎలా గడిచిపోతున్నాయి నాకేం బోల్డేది టైం మేడం. చాలట్లేదు మేడం, టైం చాలట్లేదు. అదే అట్లాగా ఏం ఉండదు, హ్యాపీగా గడిచిపోతుంది బాగా. అవును, అవును, ఏ ఇబ్బంది ఉండదు మేడం అసలు. అవును. మిమ్మల్ని మీరు ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఏదో ఒక పని లేదా మీకు విశ్రాంతి కలిగించే హాబీ చేస్తూ ఉండాలి. దాని వలన మీ తెలివితేటలు పెరుగుతాయి మరియు విశ్రాంతి పొందుతారు. చెట్టు మొత్తం నరికేసిన వేళ్ళు భూమిలో ఉండటం వలన అక్కడ మళ్ళీ మొక్క మొలుస్తుంది. ధ్యానం చేయడం వల్ల మీ చెడు అలవాట్లు వేళ్లను పెకి పెకిలిస్తూ అది మీ మనసులోంచి చెడు అలవాట్ల ఆనవాళ్లను సమూలంగా రూపుమాపుతుంది. మంచి వ్యక్తులతో, గొప్ప వ్యక్తులతో మీ సంబంధాన్ని బలంగా చేసుకోండి. మంచి వ్యక్తులు ఔషధ మొక్కల లాంటి వారు. కేవలం తులసి తన వాసనతో ఎన్నో క్రిముల్ని అంతం చేసినట్టుగా మీలోని చెడు తలుపులను వారు సులభంగా పోగొడతారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం. ఒక గొప్ప సంబంధంలో 2 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. మొదటిది ఇద్దరిలో ఒకే రకంగా ఉన్న అంశాలను వెతుక్కోవడం. రెండవది ఎదుటి వ్యక్తిలో మాత్రమే ఉండే అంశాలను గౌరవించడం. మనం అత్యున్నత స్థాయికి ఎదగడానికి మనకి కొందరు వ్యక్తులు ఆసరా కావాలి. అలాంటప్పుడే మనం అనుకున్న స్థాయికి చేరుకోగలం. కావున మంచి మానవ సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనిని ఈ రోజుల్లో సాఫ్ట్ స్కిల్స్ అని అంటున్నాం. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ డెవలప్మెంట్ ను తెలుసుకొని వాటిని ఉపయోగించాలి. అందులో ముఖ్యమైనది ఎటికేట్ లేదా మాస్టర్స్.
ఇంతకీ ఆత్మవిశ్వాసానికి ఎటికెటిక్ ఎటికెట్కి ఏమిటి సంబంధం అంటే, మంచి మేనర్స్ కలిగిన వ్యక్తి అందరి మన్ననలను పొందుతాడు. అది అతనికి ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెడుతుంది. మానవ సంబంధాలలో కొన్ని పరిమితులు ఉండటం అనేది తప్పనిసరి. ఎదుటి వ్యక్తి బిహేవియర్ మీరు అంగీకరించలేని పక్షంలో అతనికి తప్పనిసరిగా ఆ విషయాన్ని తెలియజేయగలగాలి. ఆ తెలియజేయలేని పక్షంలో అతని బిహేవియరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీ రిలేషన్షిప్ సజావుగా ఉండాలి. అది మీకు ఎలాంటి సమస్యను కలిగించకుండా, అభ్యంతరకరంగా ఉండకుండా చూసుకోవాలి. మానవ సంబంధాలలో ప్రధానమైన సమస్య విమర్శించబడటం. అది చాలా మంది ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి నచ్చిన విధంగా లేనప్పుడు ఇతరుల్ని విమర్శించడం చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి నచ్చని విషయాలను చేయమని బలవంత పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బ్లేమింగ్ అంటారు కదా మేడం. మేడం, అవును. ఈ సమస్య వదలననే ఎంతో సంతోషాన్ని పంచే అనుబంధాలు కొన్ని రోజులకే వెగటు పుట్టిస్తాయి. ఒకరు అంటే ఒకరికి అసహ్యం కలిగేలా చేస్తాయి. దానికి కారణం ఎదుటి వ్యక్తిని అంగీకరించలేకపోవటం. విమర్శల్ని ఎదుర్కోవటం ఎలా? విమర్శలను సులభంగా తీసుకునే మనస్తత్వం కనుక కలిగి ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులు. కనీసం మిమ్మల్ని అలా విమర్శలని సులభంగా నవ్వుతూ ఎదుర్కోగలిగేలా చేయగలిగిన మీరు ఎంతో విజయం సాధించగలిగే అవకాశం ఉంటుంది. వాస్తవంలో కనుక మీరు ఆలోచిస్తే విమర్శించని వ్యక్తులను, విమర్శలు లేని పరిస్థితులను ఈ భూమి మీద చూడలేరు. ఇంకా చెప్పాలంటే మానవ స్వభావం ప్రకారము ఎక్కువ మంది విమర్శించడానికి ఆసక్తిని చూపుతారు. అలాంటప్పుడు మీరు నవ్వుతూ వాటిని తీసుకోగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. నిజంగా మనం విమర్శలను ఎదుర్కొన్నప్పుడు కోపోద్రిక్తులవుతాము, బాధను అనుభవిస్తాము, ఎదుటి వారి మీద కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తాం. కానీ విమర్శల వలన కలిగే లాభాలను మనము ఆలోచించి ఉంటే కనుక మనం తప్పకుండా మనల్ని విమర్శించిన వారికి ధన్యవాదాలు చెప్పి ఉండేవాళ్ళం. అందుకు విమర్శ మంచిదే అని మనం గ్రహించాలి. విమర్శను పొందడానికి ఆసక్తిని చూపాలి. అది ఎప్పుడు మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలనుకుంటామో అప్పుడే సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాలలో విమర్శలలో వాస్తవాలు కనిపించవు. అందులో ఎదుటి వ్యక్తి యొక్క బాధ, కోపము ప్రతిబింబిస్తాయి. మీకు తెలుసో తెలియకో అతని పట్ల మీ ప్రవర్తన అతనిని గాయపరిచి ఉండొచ్చు. ఇలాంటి విమర్శలలో మీరు ఎదుటి వారి యొక్క మానసిక స్థితి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ప్రవర్తనలో దోషం ఉంటే మీరు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విమర్శలు, ఎదుటి వ్యక్తి అసూయతో చేసే విమర్శలు, ఇలాంటి విమర్శల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 సార్లు కొడితే ఎంత పెద్ద రాయికైనా పగుళ్ళు ఏర్పడతాయి. వీటిలో వాస్తవం లేనప్పటికీ, మీకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ పదే పదే మాట్లాడిన హేళన మాటలు ఎంతో బలమైన మీ ఆత్మవిశ్వాసానికి పగుళ్లను ఏర్పరుస్తాయి. అందువలన ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ఎంత బాగుంది మేడం ఇది. అవును మేడం. నిజంగా కదా మేడం. పదే 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 వస్తుంటే మనం కూడా తట్టుకోలేం కదా ఒక్కొక్కసారి. అవును, వస్తూ ఉంటాయి. విమర్శలలో ముఖ్యమైనవి నిర్మాణాత్మక విమర్శలు. ఇలాంటి విమర్శల ద్వారా మిమ్మల్ని మీరు అద్భుతంగా మార్చుకోవచ్చు.
ఒక బండరాయిలోని అనవసరమైన భాగాలను తొలగించడం ద్వారా ఒక శిల్పము ఎలా ఏర్పడుతుందో, మీలోని తప్పులను గుర్తించే విమర్శల ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే మీ వ్యక్తిత్వము ఒక అందమైన శిల్పంలాగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి శిల్పం ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండగలదు. ఎందుకంటే దానికి తెలుసు అది ఇప్పుడు ఒక బండరాయి కాదని. అన్ని విమర్శల నుంచి మనల్ని మనము మార్చుకునే వీలుంటుందా అంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే అన్ని విషయాలలో మనల్ని మనము మార్చుకోవడం సాధ్యపడదు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మీరు నల్లగా ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో విమర్శించారనుకోండి, వాటిని మార్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది? వేసిన రాళ్ళన్నీ తీసి ఇల్లు కట్టుకోవడమే మేడం. అంతే వేసిన కదా. రాళ్ళన్నీ తీసి ఒడ్డు పెట్టి కట్టుకోవడమే మేడ. అంతే వేస్తూనే ఉంటారు రాళ్ళు. వేసిన రాళ్ళంతా ఒడ్డు అంతే పెట్టుకోవడమే, ఇంకేం చేయలేం మనం. మళ్ళీ తిరిగి వేయకూడదు మనం, అంతే. అంతే. పుట్టుకతోనే మీరు నల్లవారుగా పుట్టారు, మధ్యలో దాన్ని పోగొట్టుకోలేరు. వారసత్వ ప్రభావం వలన పొట్టివారుగా ఉన్నారు, మధ్యలో మీరు పొడుగువారిలా మారలేరు. అలాంటప్పుడు ఇలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలి అనేది మన ముందు ఉన్న ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్ చేసే దమ్ము మీకు ఉంటుంది. అది ఎప్పుడంటే మీరు మార్చలేని వాస్తవాలను అంగీకరించే ధైర్యం మీకు ఉన్నప్పుడు. అవును, ఖచ్చితంగా మీరు మార్చలేని పరిస్థితులను, వాస్తవాలని అంగీకరించే ధైర్యం మీకు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి విమర్శలని ఎదుర్కోవడం సులభంగా సాధ్యపడుతుంది. అవును, నేను నల్లవాణ్ణి, ఇప్పుడేంటి? అవును, నేను పొట్టివాణ్ణి, అయితే ఏంటి అని ఎదుటి వారి విమర్శలను మీరు అంగీకరించినప్పుడు ఆ మాట వారికి అంటే అట్లా అన్నాం మాట్లాడడానికి అనుకో మేడం, అట్లా అన్నాం అనుకో, వాళ్ళ ముందు వాళ్ళు ఎవరన్నా అట్లా అంటే మనం అట్లా అన్నాం అనుకో, అబ్బాబ్బా చూడు ఎంత పొగరో, చూడు ఎంత ఆ ఎంత పొగరో ఆ, చూడు. వస్తాయి మేడం ఖచ్చితంగా. మళ్ళీ ఆ ఊరుకొని మనం పట్టించుకోకుండా ఉన్నాం అనుకో, అయ్యో ఎంత పొగరమ్మా, ఎంత పొగరో, ఎంత పొగరో అవును నవ్వు నవ్వు. అవును మేడం. ఇవన్నీ చాలా మటుకు నాకైతే కొంచెం, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసి వస్తాను మేడం. అది చాలా మందికి ఏం పొగరో ఈమెకి అంటారు మేడం, నిజంగానండి. అందుకే ఈ మధ్య అవన్నీ తగ్గించుకున్నాను మేడం. ఎందుకో తెలీదు, కొన్ని కొన్ని చోట్ల అన్యాయాలు జరుగుతుంటే ఊరికే రాలేను మేడం. అది చెప్పేసి వస్తాను, ఇది తప్పు, ఇది సరికాదు అనేసి. అది నచ్చదు మేడం చాలా మందికి. నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి మేడం. చెప్పకపోయినాం అనుకో అది కూడా తప్పే అవుతుంది. తప్పు జరిగేటప్పుడు అది చెప్పకపోవడం కూడా తప్పే అవుతుంది మేడం. మనం చెప్పాలి, అదే మేడం. నిలదీయలేము. చెప్పడం అయితే మన ధర్మం. చెప్పాము, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. దీనివల్ల మేడం మా అంటే బయటి వాళ్ళ విషయాల గురించి కన్నా మా ఇంట్లో గాని, మరి మా అక్క చెల్లెళ్ళ విషయంలో గాని ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అది కరెక్ట్ అని ఒప్పుకుంటారు, కానీ అంగీకరించడానికి రెడీగా ఉంటారు మేడం వాళ్ళు. అవును, అది నిజమే కదా ఏదో మేడం. ఒకటి ఆ మళ్ళీ చెప్తది. ఆమె ఎవ్వరికి చెడు చెప్పదు. చెడు మా ఉన్నది ఏదన్నా ఉంటే మొహం మీద చెప్పది, అది తప్పని, అది దిద్దుకుంటే బాగుంటది అని అది బయట వాళ్ళతో చెప్పుకుంటారు వాళ్ళు. కానీ నా ముందు అట్లంది ఇట్లంది అని మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు ఇంకొకరితో చెప్పుకుంటారు. నా ముందు అనలేరు మళ్ళీ ధైర్యంగా. అదేలే. దీని వల్ల నేను కొంచెం బాగా తప్పుకున్నాను మేడం ఈ మధ్య. ఇంతకు ముందు అయితే అన్ని చేసేదాన్ని, ఈ మధ్య ఇంకా దేంట్లోనే ఎంటర్ కానీ ఎక్కువ బాగా. ఎందుకు మేడం అనవసరంగా వాళ్ళకి చెప్పి వాళ్ళ బాధపడితే ఆ కర్మల్ని నేను ఎందుకు తీసుకోవాలి చెప్పండి? బాధేనేం కాదు మేడం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అది ఏ విషయం అన్నా కానీ మేడం, అలా ఉండిందంటే ఇది ఇప్పుడు వాళ్ళకి చిన్న పిల్లాడు అనుకోండి మేడం, వాడికి తెలియదు, మట్టా తెలియదు, అన్నమా తెలియదు, తింటారు. ఇది మట్టమ్మా తినకూడదు, ఇది అన్నం కాదు అని చెప్పడం మన బాధ్యత. లేదు నేను మళ్ళీ అయినా నువ్వు మట్టి అని చెప్పినా నేను తింటానంటే వదిలేయాలి, అంతే. తప్పగాని మనం ఏం చేయలేము దానికి. అంతే అంతే మేడం. ఎన్నోసార్లు అంటే వాళ్ళకి రియలైజ్ ఎప్పుడైతారంటే మేడం 6 నెలలు అయిన తర్వాత
2 సంవత్సరాలు అయిన తర్వాత రియలైజేషన్ వచ్చింటది మేడం. అప్పుడు నువ్వు చెప్పినావు, అప్పుడు మేము వినలేదు, ఇది తప్పు అయిపోయింది అనే అంతే మాట అప్పుడు వస్తుంది మేడం. అంతే. అప్పటికప్పుడే కాలం మించిపోయి ఉంటది దాని గురించి. అవును. మా వీళ్ళు అవును. అప్పుడే కదా మేడం దానికి వాళ్ళకి అప్పటికప్పుడే వస్తే అది జరగదు. ఎందుకంటే వాళ్ళు దానిలో నేర్చుకునేది ఉంది కాబట్టి అలా వస్తుంది. వాళ్ళు అది ఎందుకో మేడం నాకు తెలియకుండా బై బర్త్ వచ్చాయి మేడం కొన్ని నాకు. అవి అవి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తే అనేది చెప్తాను కదా. వాళ్ళైతే వింటారో వినరో, చెప్పే ధర్మం అని చెప్తాను. ఆ తర్వాత అనుభవించిన తర్వాత వాళ్ళకి అర్థమైతే నేను ఏం చేయగలను మేడం. అవును. అంతే మేడం. ఇదే మేడం, ఈ నిజం అనేది నిష్ఠురంగా ఉంటది అనేది నాకు అర్థమైంది మేడం బాగా వీళ్ళతోటి. ఎందుకు అవును. వాళ్ళు అనుభవించక రెడీగా ఉన్నప్పుడు మనం చెప్పి కూడా ఉపయోగం ఏమీ ఉండదు కదా. ఎందుకు నువ్వు నేను నిష్ఠూరం కట్టుకోవాలా అన్నట్టు కూడా అనిపిస్తుంది మేడం. కానీ చెప్పడానికే పోను. ఈ మధ్య ఎక్కువ భాగం రిలేషన్షిప్ లో ఇలాంటివి చాలా ఎదురైనాయి మేడం. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటికి 38 ఇయర్స్ ఇలాంటివన్నీ చాలా చూసాను మేడం. అది చూసి 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 తప్పుకోవడం నేర్చుకుంటున్నా ఇప్పుడే మేడం. అందరికీ సహాయ సహకారాలు అందుకుంటారు మేడం. మరి ఆ భావన కూడా ఉండదు, కృతజ్ఞత కూడా వద్దు మేడం. మనం దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వద్దు. ఎందుకంటే చేయకూడదు మేడం. కానీ మేడం ఇప్పుడు ఆ సహాయం అందుకుంటారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి డబ్బు సహాయమే అనుకోండి మేడం. ఇప్పుడు నేనేదో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయనేసి ఇచ్చింటాం కదా, మళ్ళీ తిరిగి ఇవ్వాలనే లేకపోగా మరీ మమ్మల్ని తిడతారే. అవును. ఇప్పుడు వారమో 10 రోజులకో నెలకో అని తీసుకుంటారు మేడం. 2 ఏళ్ళైనా అడ్రస్ లేకపోతే ఎవరు ఎట్లా ఎలాగుంటారు మేడం. అవును నిజమే. ఆ విషయంలో అది మనం ఆ విషయంలో ఏమన్నంటే మంది తప్పు అనుకోవాలి. ఎందుకంటే తప్పు అని కాదు, మనం మంచికి పోయి చెడు ఎదురైంది, కానీ మనం నేర్చుకునేది గుణపాఠం, మనకు గుణపాఠం. నిజమే మేడం. వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు, వాళ్ళలాగే ఉంటారు. అర్థమైంది మేడం. వాళ్ళు మరి అడగకూడదు, అడిగితే బాధ మేడం. మళ్ళీ ఏమైనా అంటే బాధ. అదే చూడండి ఎలా ఉంది. తీసుకున్నప్పుడు బాగుంటుంది, మళ్ళా అడిగినప్పుడు బాగుంటుంది. అంటే నేనేమన్నా వాళ్ళకి పర్మనెంట్ గా అనేసి ఏదో ఇబ్బందుల్లో ఉండారనే కదా మేడం వాళ్ళని సహాయం చేస్తామనే దీంట్లో ఇస్తే ఇలా ఉంటది మేడం. నాది ఇలా పోగొట్టుకొని చాలా మేడం అసలు. అదేలే అంటే మనం మనకు గుణపాఠం మేడం. అది మనుషులు అలా ఉంటారు. కరెక్టే మేడం. చాలా పెద్ద మొత్తంలోనే కొంచెం ఇబ్బంది పడ్డాను. అదేలే. అంటే ఏం లేదు అందువల్ల విషయంలో మనము ఇస్తున్నాము, ఇచ్చేస్తున్నాం, ఇంకా మళ్ళీ మనం తిరిగి తీసుకోవద్దు అన్నట్టు ఇస్తే పర్వాలేదు. ఇచ్చి మళ్ళీ నేను తీసుకుంటానంటే అది ఏంలే, మనకు ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను మేడం, నా చేతితో ఏదైనా ఇస్తే తిరిగి మళ్ళీ నాకు రాదు. నాకు ఇయ్యడమే తప్ప తీసుకోవడం రాదు. నాకు తీసుకోవడానికి నాకు మళ్ళీ నా దాకా రాదు. అది అర్థమైంది మేడం. ఇచ్చేసినట్టు ఇంక మర్చిపోవాలి అంతే. చాలా మటుకు అట్లే జరిగిందే మేడం ఇంతవరకు. కానీ ఇప్పుడు నా వల్ల కాదు, ఇక్కడ ఇంట్లో వాళ్ళది. అది ఇవ్వకపోతే కష్టం కదా మేడం. అది అవును వాళ్ళతోటి ఈ బాధలు నాకు ఉంటాయి కదా మేడం. తప్పకుండా ఉంటాయి. మరి తప్పకుండా ఉంటాయి మేడం. ఎందుకు ఉండవు? ఇచ్చినావు ఇవ్వలేదు అని రోజు చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే నాకు ఒక సాంత్వన ఎలా దొరుకుతుందంటే, ఆ టైము అలాగా అంటున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా, మాస్టర్స్ మీరే చూసుకోండి అని మాస్టర్స్ వదిలేస్తున్నాను మేడం. అప్పుడు కొంచెం సరెండర్నెస్ వచ్చినట్లు అప్పుడు నాకు వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. కానీ అప్పుడప్పుడు ఉంటాయి మేడం. ఉంటాయి కదా మేడం. మరి పాపం ఉంటాయి కదా, ఉంటాయి మేడం. వాళ్ళకి అది అర్థం కాదు మేడం, ఏం చేయాలో. అది కొంచెం నాకు అదే పెద్ద ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఏంలే, సంకల్పం చేసుకోవాలి అంతే తప్ప. అన్ని ఉండి అల్లం నోట్లో శని అంటే నాదేనేమో అనిపిస్తుంది మేడం. అంటే అది కూడా మేడం, దాని ద్వారా మనం నేర్చుకోవడానికే మనకు అలాంటి పరిస్థితులు ప్రతిదీ వచ్చింది. వారి మధ్యలో ఇవన్నీ వచ్చేస్తాయి మేడం. అంటే అంగీకరించడం నేర్చుకోవాలి. వారికి మాట్లాడడానికే ఇంకేం అవకాశం ఉండదు. అంతేకాకుండా మీరు మీ సున్నిత స్వభావాన్ని వదిలేసి ఎదుటి వారి విమర్శలకు బాధింపకుండా ఉన్నప్పుడు, ధైర్యంగా సమాధానం చెప్పగలిగినప్పుడు, ప్రతి దాడులు చేసినప్పుడు మాత్రమే విమర్శల్ని మీరు కొన్ని సందర్భాల్లో రక్షించుకోవడం వీలవుతుంది. మీలోని
మార్చలేని నిజాలను ఎత్తి చూపించే వ్యక్తులకు ఎంత దూరంగా మీ సంబంధాన్ని ఉంచుకుంటే మీకు అంత మంచిది. జీవితంలో ఉన్నత స్థాయికి బ్లర్గా వచ్చింది మేడం కొంచెము. కొంచెం జూమ్ ఏమైనా చేశారు మేడం? తగ్గించండి. అదే చేస్తున్నాను మేడం. తగ్గిస్తే కనపడుతుంది. ఓకే. మీరు వ్యక్తులు ఇతరులకు విమర్శించేంత వరకు ఎదురు చూడరు. ముందుగానే తమ లోపాలను గుర్తించే విధంగా వారికి వారే చేసుకుంటారు. మనల్ని మనము విమర్శించుకోవడం అంటే మన గురించి ఎక్కువగా అనుకుంటూ మనల్ని మనము తిట్టుకోవడం ఎంత మాత్రమో ఇతరుల్ని మనం విమర్శించుకోవడం అంటే స్వీయ విశ్లేషణ ద్వారా మనల్ని మనము మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మ విశ్లేషణ ఫలితాలు ఎలా ఉండాలి అంటే మనల్ని సైతం అభినందించాలి, ఇతరులు సైతం అభినందించాలి. విమర్శకులే మనల్ని అభినందించినప్పుడు మిగతా అందరి చేత అభినందించబడినట్టే అవి చెప్పకనే చెప్పినట్టు కదా. అందరి చేత అభినందించబడటం. మీలోని ఎంత ప్రతిభ ఉన్నా మీరు మౌనంగా కూర్చుంటే ఎవరు ప్రతిభను గుర్తించరు. మిమ్మల్ని ఇతరులు గుర్తించి అభినందించాలంటే అందుకు మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవాలి. మీరంటే ఏమిటో అందరికీ తెలియాలి. ఏమీ తెలియని రహస్యంగా మాట్లాడి అన్నీ తెలిసిన వాళ్ళలా చలామణి అవుతున్నప్పుడు తెలిసిన ఎక్కువ ప్రతిభ కలిగి ఉన్న మీరు మాట్లాడకపోతే వారెంతో భయంతో మీ ప్రతిభను ప్రదర్శించకపోతే అది మూర్ఖత్వమే అవుతుంది. మీరేమిటో మీకు తెలియకపోవచ్చు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎదగాలనే వ్యక్తులు ఇతరులు విమర్శించేంత వరకు ఎదురు చూడరు. వారు ముందుగానే తమ లోపాలను గుర్తించే విధంగా వారిని వారే విమర్శించుకుంటారు. మనల్ని మనం విమర్శించుకోవడం అంటే మన గురించి మనం తక్కువగా అనుకుంటూ మనల్ని మనం తిట్టుకోవడం ఎంత మాత్రమూ కాదు. మనల్ని మనము విమర్శించుకోవడం అంటే స్వీయ విశ్లేషణ ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం. అంటే మన ఆత్మ విశ్లేషణ ఫలితాలు ఎలా ఉండాలి అంటే మనల్ని విమర్శకులు సైతం అభినందించాలి. విమర్శకులే మనల్ని అభినందించాడు అప్పుడు మనం మిగతా అందరి చేత అభినందించినట్టే అని చెప్పకనే చెప్పినట్టు కదా. మరి అది బ్లర్ గా ఉందని మళ్ళీ ఇంకోసారి ఫోటో తీశాను, చూసుకోలేదు చూడండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకొని చూడండి. అప్పుడు ఇతరుల ద్వారా మీరేమిటో మీకు తెలుస్తుంది. మీ గురించి ఇతరులకు తెలిసినప్పుడు కేవలం అన్ని అభినందనలే వస్తాయి అని ఆశించకూడదు. అందులో కొన్ని విమర్శలు కూడా ఉండొచ్చు. వచ్చే ఆ కొన్ని విమర్శలకు భయపడి మిమ్మల్ని వ్యక్తీకరించుకోవడం మానకండి. అదే విధంగా ఎదుటి వారి ఇచ్చిన అన్ని అభినందనలు అన్ని విమర్శలు సరైనవే అని అనుకోకండి. ఒకసారి మీ తరపు నుండి వాటిని విశ్లేషించండి. నిజానిజాలు మీకే అర్థమవుతాయి. మీరు ఎంతసేపు మీ గురించే ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళను పట్టించుకోకపోతే మీ గురించి మంచిగా అనుకోలేరు.
మీలోని ప్రతిభ కన్నా ముఖ్యంగా చురుకుదనం, మీ హాస్య చతురత, సంభాషణ చాతుర్యము, ఇతరులతో మీ నడవడిక, బిహేవియరు అందరూ మెచ్చే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు తెలిసిన ప్రతి వ్యక్తి మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుని ఉంటారు. మీ ముందర, మీ వెనకాల మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ ఉంటారో అప్పుడు మీ గురించి మీరు చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. జీవితంలో ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఒకే విషయాన్ని పట్టుకుని దానికే పూర్తి సమయాన్ని కేటాయించకూడదు. దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. కనీసం అన్ని అంశాలను వాటి ప్రాధాన్యత క్రమంలో ఉంచుకోవాలి. అప్పుడే సరి అయిన నిర్ణయాలను తీసుకోవడం సాధ్యపడుతుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ప్రతి ఒక్క మలుపు ఒక నిర్ణయంతోనే మొదలవుతుంది. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో చెప్పలేము. జీవితంలో మనం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటామో చెప్పలేము. మనకు ఒక్కోసారి మనం నిర్ణయం తీసుకుంటున్నాము అనే అవగాహన కూడా లేకుండానే నిర్ణయం తీసేసుకుంటాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయము జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు, కానీ కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము మరియు చాలా నైపుణ్యంతో కూడి ఉన్న అంశం. చాలా సార్లు ఏ నిర్ణయం సరైనది అన్న విషయంలో మనకే సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఒక నిర్ణయం సరైనది అని, మరొక సమయంలో ఇంకొక నిర్ణయం సరైనది అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, మనము షాపింగ్ చేసినప్పుడు ఏదో ఒక మంచి డ్రెస్ తీసుకోవాలనుకుంటాం. చాలా సందర్భాల్లో మన మిత్రులు మన ఎంపిక సరైనది కాదని, మనకు నచ్చిన డ్రెస్ తీసుకోకూడదని, ఇతరులకు నచ్చేవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తుంటారు. ఆలోచించి చూస్తే రెండూ కరెక్టే. మనకి నచ్చినప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకొని అంత సంతోషంగా ఉండలేం. మనకి నచ్చినా ఎదుటి వారికి నచ్చనప్పుడు అది ఇతరులకు ఇంప్రెస్ చేయదు. మనము నిర్ణయం తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఏ నిర్ణయం మనకు 100% సంతృప్తిని ఇవ్వదు. ప్రతి నిర్ణయము దానికి సంబంధించిన లాభాన్ని దానితో పాటు కూడా కలిగి ఉంటుంది. కనుక మనకు అతి ముఖ్యమైన విషయం ఏమిటి అనే దానిపై మనకు అవగాహన ఉండాలి. అంతేకాకుండా మనకు ముఖ్యమైన విషయాన్ని లేదా లాభాన్ని పొందడానికి కొన్ని విషయాల్ని త్యాగం చేయడానికి, కొన్ని నష్టాల్ని భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, మనము ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటే కొన్ని సరదాలు, కొంత ఎంజాయ్మెంట్ తప్పక త్యాగం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం పొందే లాభము సమాజంలో మంచి హోదా, గౌరవము, కీర్తి, సంపద. మనకు కలిగే నష్టం ఇతరుల కంటే మనం కొంత తక్కువ ఎంజాయ్మెంట్ చేస్తాం. అయితేనే ఈ నిర్ణయం వలన మనము పొందే లాభం ముందు ఈ నష్టం అనేది అసలు లెక్కలోకి రానిది. అలా కాదని మీరు ఎంజాయ్మెంట్ వైపు ఎక్కువ ఆసక్తి చూపి చదువు నిర్లక్ష్యం చేశారనుకో, మీ జీవితాన్ని ఒక అనాథుడిగా జీవించవలసి వస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో మనల్ని చిక్కుల్లో పడేసే విషయాలు కూడా ఉన్నాయి. అవి మనల్ని తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఉత్తేజితం చేస్తాయి. అయినా సరే మనం మనోనిగ్రహం పాటించి మనం అనుకున్న నిర్ణయం తప్పక తీసుకోవాలి. మన నిర్ణయాల్ని తప్పుడు దారి పట్టించే వారిలో మొదటి అంశం ఆవేశం. ఎన్నోసార్లు మనం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తర్వాత బాధపడుతూ ఉంటాం. మనం సరైన నిర్ణయం తీసుకోవాలంటే మనం ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. ప్రశాంతంగా, నిదానంగా నిర్ణయం తీసుకోవాలి. అభిమానం కూడా ఒక్కోసారి మనల్ని
ఇబ్బందుల్లో పడేస్తుంది. ఒక వ్యక్తి పైన ఉన్న అభిమానం వారిలోని మంచి చెడుల్ని, బలాన్ని, బలహీనతల్ని సరిగ్గా చూడనివ్వదు. మనకి ఎదుటి వారిలో అంతా మంచిగానే కనిపిస్తుంది, అంతా గొప్పగానే అనిపిస్తుంది. మనకి తెలియకుండానే మన మనసు పక్షపాత ధోరణిలో ఆలోచిస్తుంది. అదే సరైనదని మనల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఫలితం ఒక తప్పుడు నిర్ణయం. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తిపై అభిమానులతో అతను ఎలాంటి వాడో పట్టించుకోకుండా వారి వల్ల వారి నిజాన్ని హీరోయిజంగా భావించి ప్రేమను పెంచుకొని అమ్మాయిలు చాలా సులభంగా మోసపోతుంటారు. ఆవేశంతో పెంచిన తల్లిదండ్రులను వదిలి వారి జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటారు. కొందరు వ్యక్తులను కలవగానే కొద్ది సమయానికే మనము వారి గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. వ్యక్తులు మారుతారు, అయినా మన అభిప్రాయము అదే విధంగా దృఢంగా ఉంటుంది. అదే పాత కళ్ళజోడుతో మనం ఆ వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకుంటాం. నేనొక్కడే గొప్పవాణ్ణి అనుకునే అహంభావన మన కళ్ళని పొరలాగా కమ్మేస్తుంది. మనకి ఎదుటి వ్యక్తి తెలివితేటలు, టాలెంట్, గొప్పతనము ఇవేమీ కనిపించవు. మన మిత్రులు, బంధువులు చులకనగా కనిపిస్తారు. ఎవరిని చూసినా వీరికేం తెలుసు అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులతో మనల్ని ఇది కలవనీయదు. మన నడకలో ఆధిక్యత కనిపిస్తుంది. చూపుల్లో చులకన భావం చూడగానే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము సరైన నిర్ణయాలు తీసుకోలేము. కొంతమంది లక్ను నమ్ముతారు, అది సరైన నమ్మకం కాదు. కాబట్టి వారి నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. ఎందుకంటే అదృష్టం అనేది మన చేతుల్లో లేని అంశం. కొంతమంది హార్డ్ వర్క్ నమ్ముతారు, అది సరి అయిన నమ్మకం. కాబట్టి వారి నిర్ణయాలు కూడా సరి అయిన విధంగానే ఉంటాయి. కృషి చేసిన వారికి దానికి తగిన ఫలితం తప్పక లభిస్తుందని ఎవరైనా ఒప్పుకుంటారు. లక్కుకు సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నిర్ణయానికి బీజం నమ్మకం. నమ్మకం లేకుంటే మనం ఏ పని చేయలేము. అందుకు మనము వేటిని నమ్ముతున్నామో వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి మన నమ్మకాలు సరిగ్గా ఉంటేనే మన నిర్ణయాలు కూడా సరిగ్గా ఉంటాయి. మన నమ్మకాలు అనుభవం ద్వారా, మనల్ని ప్రభావితం చేసిన వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఏర్పడతాయి. మనం పొందిన జ్ఞానము పుస్తకాల ద్వారా లభిస్తే దాని మీద కూడా నమ్మకాలు ఆధారపడతాయి. కావున నిర్ణయాలు జాగ్రత్తగా అన్నింటినీ విశ్లేషించి తీసుకోవాలి. జీవితంలో ఒక శిఖరాగ్రానికి చేరిన వారు, తమ నిర్ణయాన్ని బాగా నమ్మిన వారే. మన నిర్ణయాలను, ఆలోచనలను, అభిప్రాయాలను నమ్మడమే ఆత్మవిశ్వాసం. ఇవన్నీ జీవితం పట్ల, ప్రపంచం పట్ల మనకున్న అవగాహన ఆధారంగా ఏర్పడతాయి. కేవలం పుస్తకాలలోని విషయాలను మాత్రమే మనము మన చదువు అని అనుకోకుండా జీవితాన్ని, వ్యక్తులను అర్థం చేసుకోవడం, ప్రపంచం గురించి పరిశోధించడాన్ని మాత్రమే చదువుగా అర్థం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నా అందులో తప్పులు దొరలటం సహజం. చిన్న నిర్ణయాల విషయంలో తప్పులు దొర్లితే సరే, కానీ పెద్ద నిర్ణయాల విషయంలో తప్పులు దొర్లితే దాని వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది స్పష్టత. మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదో దాని మీద మనకు పూర్తి స్పష్టత ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్సర్సైజ్ చేయడం లాంటిది. వ్యాయామం చేయగా బాడీ ఎలా బిల్డప్ అవుతుందో, నిర్ణయాలు తీసుకోగా మనకి సరైన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అవుతుంది. దానికి మనం నిరంతరం ఫీడ్బ్యాక్ ద్వారా గాని, అనుభవం ద్వారా గాని మనల్ని మనము ఎక్కడ ఇంతకు ముందు తప్పు చేశామో, ఏది మనల్ని తప్పుదారి పట్టించిందో గుర్తించి దాన్ని సరిదిద్దుకోవాలి.
ఎప్పుడైతే మనము స్వతహాగా సరైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తామో మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం తీసుకున్న నిర్ణయాలు తప్పో ఒప్పో అవుతాయో మనం భయపడనక్కర్లేదు, చింతించక్కర్లేదు. మనలో ఒక నిధి ఉంది. మన మనసులో అద్భుతమైన సంపద, కళ్ళు జిగేలు అనిపించే బంగారము, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. మన మనసు పనిచేసే విధానాన్ని తెలుసుకున్నప్పుడే ఆ సంపదను మనము పొందగలగడం సాధ్యమవుతుంది. అందుకు మన మనసు యొక్క శక్తిని, దాని విలువను తెలుసుకోవాలి. మనసు యొక్క శక్తి. మేడం చదవాలనా ఇంకా? టైం అయితే 3/4 గంట అయింది మేడం. మీ ఇష్టం మేడం, చదువుతానన్నా ఓకే, ముక్కాలు లేదండి. గంట అయింది. ఇంకొక 3 పేజీలు ఉన్నాయి మేడం, చదివేస్తాను. చదివేయండి మేడం. ఓకే. మనస్సు యొక్క శక్తి. మీకు ఒక మొక్కను మీ ఇంటి ఉద్యానవనంలో పెంచాలనుకున్నారు. దానికి సంబంధించిన విత్తనాన్ని తెచ్చి మట్టి నేలపై ఉంచి నీళ్లు చిలకరించారు. చాలా రోజులు ఎదురు చూశారు, కానీ ఆ మొక్క మొలవలేదు. పోతే పోయిందిలే, ఈసారి ఇంకొక మొక్కను పెంచుదామని చెప్పి దానికి సంబంధించిన విత్తనాన్ని తెచ్చి ఒక తేమ గల ప్రదేశంలో మట్టి తీసి అందులో విత్తనాన్ని ఉంచి పూర్తిగా మట్టితో కప్పేశారు. ఈసారి ఇంతకు ముందు విత్తనంలా కాక ఒక మొక్క భూమి పొరను చీల్చుకుంటూ బయటకు రావడం మీరు గమనించారు. భూమి ఉపరితలాన్ని చేతన మనసుతో, భూమి లోపలి భాగాన్ని ఉపచేతన మనసుతో పోలిస్తే విత్తనమే ఒక ఆలోచన అవుతుంది. మీరు ఏదైనా ఒక ఆలోచనని చేతన మనస్సులో చేసినంత మాత్రాన అది మీ వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో కనిపించదు. అదే ఆలోచనని మీరు మీ ఉపచేతన మనస్సులోకి పంపించినట్లయితే అది మీ వ్యక్తిత్వంలో భాగం అవుతుంది, మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. మనస్సు యొక్క శక్తి అనేది ఉపచేతనలో 95% ఉంటుంది. ఉపచేతనను సరిగ్గా వినియోగించుకోవడం ద్వారా మన జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చని జోసెఫ్ మర్ఫీ అనే ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్టు ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. మన జీవితంలో మనం చేసే చాలా పనులు మన ఉపచేతన మనసు ద్వారానే చేయబడతాయి. మన లక్ష్యానికి సంబంధించిన ఆలోచనలను, ఆశయాలను ఉపచేతన మనసులో భాగం చేయడం ద్వారా మనం అత్యున్నత స్థాయిలో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవచ్చు. దీన్ని సులువుగా చేయడానికి ఒక అవకాశం ఉంది. అదేమిటంటే ఉపచేతన మనసు యొక్క చురుకుదనము ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు అందులోకి పంపించాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఆలోచనలు చేయడం. రాత్రి నిద్రించే ముందు, వేకువజామున నిద్ర లేచిన తర్వాత ఉపచేతన మనసు చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో చేతన మరియు ఉపచేతన మనసుల మధ్య అంతరంగం చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏవైతే ఆలోచనలు చేస్తామో ఆ ఆలోచనలు నేరుగా మనసు లోతుల్లోకి, అంటే ఉపచేతనకి ఇంకిపోతాయి. మీ మనసు యొక్క అద్భుతమైన శక్తిని వెలికి తీయడానికి అది ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి సమయాల్లో మీరు ముందు ఏం సాధించాలనుకుంటున్నారో వాటి గురించి ఆలోచించండి. మీరు సాధించిన గత విజయాలను గుర్తు చేసుకోండి. మీరు ముందు సాధించబోయే విజయాన్ని ఊహించుకోండి. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవండి. భగవంతుణ్ణి ధ్యానం చేయండి. భక్తిపూర్వకమైన పుస్తకాలు చదవండి. అలా చేయడం ద్వారా మీ మనసు లోతుల్లో పవిత్రమైన భావాలు గాఢంగా నాటుకుపోతాయి. మీ లక్ష్యానికి సంబంధించిన ఆలోచనలు ఇదివరకే మీరు మీ మనసులో ముద్రించారు. ఇక మీ ఉపచేతన మనసు అద్భుతంగా పనిచేసి మీ జీవితంలో మీరు కోరుకునే విజయాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసుకుందాం మేడం. అట్లే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురువుకి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ ఈ సందర్భంలో
ఆ మహా విశ్వ చైతన్యానికి, నా యొక్క ఆత్మశక్తికి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పుడు చూడండి మేడం, నిరంతరం ఉంటది నాతోటి. అవును మేడం, అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అదే కదా కావాల్సింది మనకి.